నేను అలాగే ఏం మాట్లాడినా మీకు నచ్చిన తమ్నెల్స్ మీరు వేసుకుంటారు కాబట్టి. సో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా చాలా కష్టపడి చేసాం. అంటే మిగిలినవన్నీ చేయనని కాదు, ఈ సినిమా కష్టంతో పాటు ఇష్టపడి కూడా చేసాం. ఇదే చెప్పమన్నారు. ఇంకేమేం చెప్పచ్చు? చెప్పు నా గురించి. అది సినిమా అవుతున్నప్పుడు మీ రిలేషన్ స్టేటస్ కూడా ఏదో మారింది కదా. అవన్నీ కావాలి సార్ మాకు. దే వాంట్ దట్. ఈ సినిమా నేను ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో యాక్ట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, నాకు ఇష్టమైన క్యారెక్టరు. కొన్ని క్యారెక్టర్లు పక్క ఆర్టిస్టులు వాళ్ళతో యాక్ట్ చేయడం చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాని గారితో యాక్ట్ చేసేటప్పుడు ఐ జస్ట్ వాచ్ హిమ్ యాక్ట్, ఐ లెర్న్ సంథింగ్ ఆల్వేస్. నాని గారు యాక్ట్ చేసినప్పుడు అదేవిధంగా సేమ్ సత్య యాక్ట్ చేసినప్పుడు తన డైలాగ్ డెలివరీ నాకు చాలా ఇష్టం. సో అతను చూస్తుండేవాడిని డైలాగ్ చెప్తుంటే, ఆ ఇంటెన్సిటీ అది. సో నాని పైకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ సత్యాకి ఇచ్చాడు. ఇద్దరు వెరీ న్యాచురల్ యాక్టర్స్. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం యాక్చువల్గా నా అదృష్టం. వాళ్ళని పొగడడానికి కూడా చెప్పట్లేదు. అది వెరీ సిన్సియర్, వెరీ రియలిస్టిక్. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో చాలా చాలా పైకి వెళ్తారు. ఎందుకంటే ఇద్దరికీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో చాలామంది అంటుంటారు బ్యాక్గ్రౌండ్ కావాలి ఇండస్ట్రీలో అంటారు. బట్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళని చూసి తెలుస్తుంది. ఇట్స్ ప్యూర్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. అది 5 ఏళ్ళు పట్టచ్చు, 10 years పట్టచ్చు. బట్ వన్ డే వీ కెన్ సీ దెమ్ దేర్ ఆన్ స్టార్స్ పొజిషన్. వాళ్ళతో పాటు అలాగే వాళ్ళ పక్కన తమ్ముడిగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, డిసైడ్ అయిపోయాను. అలాగా ఇందులో ఇంకా జ్వాలాకర్తో యాక్ట్ చేయడం నా అదృష్టం. జవాల్కర్, సారీ. తను చాలా ఆన్సెట్లో బాగా మా కోవిడ్ టైంలో బాగా టెన్షన్గా ఉంటే తను ఎప్పుడు నవ్వించేది. సీరియస్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా నవ్వేవాళ్ళం. సరదాగా గడిచిపోయేది మాకు టైం యాక్చువల్గా. అలాగే అక్క ఝాన్సీ గారు అదృష్టం, ఆవిడతో యాక్ట్ చేయడం. అవార్డులు వచ్చింది ఆవిడకి, మంచి సినిమాలు చేశారు. ఆవిడ పక్కన యాక్ట్ చేయడం నా అదృష్టం. అలాగే దెర్ ఈజ్ అనదర్ గై. నేను నాని గారిని, సత్య గారిని ఎంత ఇష్టపడతానో అదే రూట్లో ఒక కుర్రోడు రాబోతున్నాడు. ఇప్పుడే మాట్లాడాడు, అంకిత్ ఐ థింక్. తన పర్ఫార్మెన్స్ చూశాను. ఈజ్ గోయింగ్ టు బీ లైక్ ఒక మంచి ప్లేస్లో ఉంటాడు. వెరీ గుడ్ టాలెంట్. ఇంకా మా హర్ష భోపాల్ వాళ్ళ గురించి చెప్పక్కర్లే. హర్ష అంటే నాకు భయం. తన కామెడీ టైమింగ్ అని ఆటలతో నేను జనరల్గా హర్ష పక్కన నేను ప్రిఫర్ చేయను. అడుగు తన పక్కన హర్ష ఉన్నాడు అంటే, లేదంటే అమ్మాయిని రిలాక్స్ అవుతుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరసు ఒక 1 single schedule ఒక 39 days అటు స్ట్రెచ్ చేసేసాము. అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసామని. యా, డెఫినెట్లీ ప్రతి ప్రాజెక్ట్లో అందరూ కష్టపడతారు. బట్ మేము చాలా ఇష్టపడి చేసాం. బికాజ్ మాకు అంత నచ్చిన కాన్సెప్ట్. అండ్ మేము అందరం చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ స్టిల్. అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ వంశీ కాకా, my karta karma kriya of me being in this film. You're sometimes 1 call away and sometimes 10 calls away, but thank you for always being there. And DOP Appu, okay. Appu, thank you so much for correcting my makeup every day. Because నేను చాలా బాధపడేదాన్ని, నన్ను డార్క్ చేస్తున్నారు అని. బట్ నౌ దట్ ఐ సీ ఐ లుక్ వెరీ గుడ్ ఇన్ ద ట్రైలర్. And Sri Charan, I'm ready with my plate and spoon. When can I come for music sessions? Because oka shot lo Sri Charan plate and spoon తీసుకొని ఇలా కొడుతుంటారు. I don't know when it is coming in the film. So I told him I'll also join with my plate and spoon. And special mention to my dubbing engineer. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కంటే డబ్బింగ్ ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. బట్ నాట్ ఈవెన్ ఫర్ అ సెకండ్ హీ సెడ్ ఇది చాలా బాగుంది, నెక్స్ట్ వెళ్ళిపోదామని. హీ కెప్ట్ సేయింగ్ ఇంకా ట్రై చేస్తారా, ట్రై చేయండి అని. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ వెన్ యూ డబ్ ఫర్ ద ఫిల్మ్ దట్ ఈస్ లైక్ ఎంటైర్ సర్కిల్, లైక్ ఒక హోల్ కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది. ఐ థింక్ విత్ దిస్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ సో గుడ్ డబ్బింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్
Sharan. Sharan, this is not intentional, but Sharan is very cool. అంటే ఒక్క రోజు కూడా కోపడడం చూడలేదు. నాట్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ లేట్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ఇఫ్ ద లైట్ ఈస్ గోయింగ్ డౌన్, నథింగ్. హీస్ ఆల్వేస్ వెరీ కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇనిషియల్గా నేను వేరే మూవీ చేసి వచ్చాను విత్ 1 day of gap. సో ఐ యూస్ టు బిహేవ్ లైక్ అ కాలేజ్ గర్ల్. Then Sharan gave me like 3-4 days of time, and every day he used to say, sit like a lawyer, talk like a lawyer, walk like a lawyer, even while eating lawyer la tino ani. So that's so sweet of him. That is how he helped me to get into the character. I don't know if it is the right way, but నాకు చాలా help అయింది. And Satya, I don't know where to start from, because initially when we started shooting, you asked me what is my next project. I said I'm clueless. I don't know whether I want to continue or not, because బయట నుంచి it's very easy, but when you actually act for a movie, మార్నింగ్ రోజు 5కి లేయాలి, ఈవినింగ్ వర్క్ చేయాలి. there's so much of procedure that goes into acting. I felt like this is not as fun. బయట కనిపించినంత ఈజీ కాదు అనిపించేది. బట్ నీతో వర్క్ చేశాక I felt so nice. I felt like ఇలాంటి యాక్టర్స్ కూడా ఉంటారా, because you made it easy for me. అంటే you showed how different it would feel if you're passionate about your craft. And I told you many times, even on Instagram I told you that you inspired me to do better work and choose better scripts ani. Thank you so much. Today everyone is praising me for my transformation. I really owe it to you, because నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు when I introspected myself like what is lacking in me, I thought definitely that I need to transform, I need to look better. And in this last 6 months I've worked every day really hard to be where I am today. Thank you so much for doing that to me. తిమ్మరసు గురించి చెప్పే ముందు నాకు జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కానీ ఇంటర్ ఎంసెట్ మార్కులు ఇలాంటివి ఉండవు. ఎవరైనా ఒకే ఒక క్వాలిఫికేషన్, ప్యాషన్, దాంతో రావాలి. అండ్ దానివల్ల ఇక్కడ సక్సెస్ రేట్ 1% అని చెప్తారు అందరూ. అలా 100లో 99 మంది అలాగే చెప్తారు. కానీ ఎవడో ఒకడు మనని ఏం పర్లేదు ముందుకెళ్ళు, ఏం పర్లేదు వెళ్ళరా అని చెప్తాడు ఒకడు. ఆడెవడో కదా మనమే. ఐ థింక్ దట్ 1% మనకు మనమే. అండ్ అలా ఎంతో దృఢమైన నమ్మకంతో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్న ఎంతోమంది వ్యక్తుల్లో మై డియరెస్ట్ నాని అన్న ఒకడు. నాని అన్న, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల మాలాంటి ఎంతోమంది యాక్టర్స్ ఒక స్టెప్ ముందుకు వేయడానికి జరుగుతుంది ధైర్యంతో. థ్యాంక్ యూ సో మచ్ నాని. నాని సో అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫస్ట్ అఫీషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. ముందు సో చాలా హ్యాపీగా ఉంది ఆ ఫంక్షన్ నాని అన్న రావడం, మీ అందరినీ చూడడం. అది జనరల్గా నేను స్పెక్స్ పెట్టుకుంటాను, మాట్లాడేటప్పుడు తీసేస్తాను. ఈరోజు లెన్స్ పెట్టుకున్నాను, అందరూ కనిపిస్తున్నారు, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ సో అదేవిధంగా కోవిడ్ టైం, లాస్ట్ వేవ్, ఇవన్నీ ట్రూ అంతా ఉంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ ఇండియాలో, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ వరల్డ్లో ఏమో అయిపోయింది, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంత సక్సెస్ రేట్ వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్స్ గుడ్ సినిమా. అండ్ మన వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు, ఆ విషయంలో కూడా ముందున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న సినిమా తిమ్మరసు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా అందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే సినిమా గురించి నేను చాలా దగ్గర చెప్పాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా అగైన్ ఫిల్మ్ స్టార్టెడ్ విత్ సృజన్ ఎర్రబోయిలా, మన ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్, అండ్ మహేష్ గారు. వీళ్ళిద్దరు కలయికతో తిమ్మరసు అంటే ఒకరిది ఐడియా, ఇంకొకరిది ఎగ్జిక్యూషన్ లాగా ఇద్దరు ముందుకొచ్చి సినిమా చేయడం జరిగింది. సో దాంతో మా శరణ్ కొప్పిశెట్టి, నిజంగా ఇందాక ప్రియాంక చెప్పినట్టు నేను చాలా వ్యక్తుల్ని చూశాను, కానీ ఈ వ్యక్తిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే సరదాకు కూడా ఒక ఫేస్లో, అంటే కత్తి పెట్టి పొడి చేసినా ఆడితో కూడా నవ్వుతూ
మాట్లాడే వ్యక్తి శరణ్. అంటే ఏంటో కోపం రాదేంటో ఆ వ్యక్తికి. శరణ్, ఐ థింక్ నీ సక్సెస్ నీ సింప్లిసిటీ. నువ్వు నమ్మింది ఎంత సింపుల్గా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు యూ పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ యుల్ ఎగ్జిక్యూట్ ఇట్. థ్యాంక్ యూ తిమ్మరసు, అంత అద్భుతంగా చేసినందుకు. అలాగే శ్రీచరణ్, శ్రీచు గురించి ఇప్పుడు కాదు, సినిమా ట్రైలర్ చూశారు, ట్రైలర్ తర్వాత సినిమా చూస్తున్నారు. శ్రీజు యూజువలీ వాడి టర్న్ అరౌండ్ టైం 1 day 2 days ఉంటుంది మాక్సిమం. ఇది నచ్చలేదంటే ఒక 2 daysలో ఇంకోటి ఇచ్చేస్తాడు, లేదా 1 dayలో ఇచ్చేస్తాడు. ఐ థింక్ హీస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ అండ్ సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు. థ్యాంక్స్ రా. అలాగే అండ్ నేను ఈవెంట్కి వస్తున్నప్పుడు సరే నాని అన్న ఎలాగా ఉంటారు, దాని తర్వాత కొంచెం నేను కనిపిస్తానేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మా తమ్ముడు బ్రహ్మాజీ అన్న ఏడైనా ఆ జాకెట్ ఏంటన్నది. సో ఆ లైమ్లైట్ ఆయనే తీసేసుకున్నాడు. బ్రహ్మాజన్నతో పనిచేయడం ఎప్పుడు మోస్ట్ పాజిటివ్ పర్సన్ నాకు తెలిసిన వ్యక్తుల్లో. ఎప్పుడు నవ్వుతూ ఐ థింక్ అదేనేమో అన్న ఏజ్ రివర్స్. ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ తర్వాత క్యూరియస్ కేస్ ఆఫ్ బ్రహ్మాజీ సినిమా తీయాలి. ఐ థింక్ అదే సక్సెస్, పాజిటివ్గా ఉండడమే అన్నలో ఆ గ్లో అదంతా కారణం అనుకుంటున్నాను. సో అలాగే అప్పు, నేషనల్ అవార్డు విన్నర్ అప్పు, ఉమామహేశ్వర గ్రూపసే చేశాడు, దాని తర్వాత తిమ్మరసు. అయితే నాకు అప్పుకి సినిమా మేము మాట్లాడుకునే ముందు, యాక్సెప్ట్ చేసే ముందు ఒకటి అనుకున్నాం. అప్పు ఉమామహేశ్వర గ్రూపసే చేశాను, అది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. దాని తర్వాత మన ఇద్దరికి ఛాలెంజింగ్ ఇది, ఎందుకంటే ఇందాక ఫైట్ సీన్ చూశారు కదా, ఎక్కడో నా కంఫర్ట్ జోన్ దాటి నిజంగా నేను బయటకు వచ్చి చేసిన ఫిల్మ్ ఇది. యూజువలీ నాకు ఫైట్స్ అంటే పారిపోతాను నేను, అంటే బట్ శరణ్ పట్టుబట్టి లేదు నువ్వు చేస్తావు బాగుంటుంది అని మా ఇద్దరికి ముందుండి చేయించాడు శరణ్. థ్యాంక్ యూ. అలాగే ప్రియాంక, యువర్ గ్రేట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇందాక బ్రహ్మజన్న చెప్పినట్టు సెట్లో అందరం, మీరు, నేను, బ్రహ్మాజీ అన్న, శరణ్, ఇట్ వాస్ అ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ షూటింగ్. 39 daysలో అవగొట్టేశాడు శరణ్. సో అంతే. ఇంకా ప్లీజ్ ఇందా చెప్పినట్టు నేను చాలా ఇంటర్వ్యూలో చాలా దాంట్లో చెప్పాను ఏంటంటే, మీరందరూ నాకు బయటకు వెళ్తున్నప్పుడు ద వే మీరు నాతో మాట్లాడడం అదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా వర్క్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ వర్క్ నేను ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. ఈ సినిమా తిమ్మరసు మీరు ముందు చేసిన ఎప్పుడైతే ఫస్ట్ వేలో వచ్చిన ఫిల్మ్స్ ఎలా అయితే ఎంకరేజ్ చేసి సక్సెస్ చేశారో, అఫ్కోర్స్ ఈ సినిమా బాగుంటుంది, మీరు బాగుంటేనే ఎంకరేజ్ చేస్తారు ఆబ్వియస్లీ. సో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ అంకిత్, వండర్ఫుల్ యాక్టర్, లాంగ్ వే టు గో ఫర్ యూ, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. ఝాన్సీ గారు, హర్ష, అలాగే వేదవ్యాస్, మా డైరెక్షన్ టీమ్ రాంబాబు గారు, సూర్య, సంకల్ప్, శ్రవణ్, శ్రీను గారు, అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా కాన్ఫిడెంట్గా. అండ్ యా, వన్ లాస్ట్ థింగ్, 39 days కోవిడ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది. అయితే నేను 39 days కంటిన్యూస్గా చేస్తున్నాను, రోజు షూట్ చేసి ఇంటికి వెళ్ళాలి. సో దీపికా, థ్యాంక్ యూ. అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయినా నువ్వు ఏ రోజు నన్ను అంటే బయట ఉండి పడుకో అని అనలేదు. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఇన్. ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది ఇలా ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఈ ఫంక్షన్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, అందరూ కావాల్సిన వాళ్ళే ఈ సినిమాలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సత్య. అండ్ నాట్ బికాజ్ సత్య రీసెంట్గా మేము కలిసి ఏదో పార్ట్ చేసాం దాని గురించి కాదు, ఫస్ట్ నుంచే సత్య అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది నేను చాలా సందర్భాల్లో సత్యతో షేర్ చేసుకోవడం జరిగింది. సత్య నాకు యాక్టర్గా అండ్ ఒక పర్సనల్గా కూడా చాలా ఇష్టం. నాకు చాలా ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా సరే ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఒక చిన్న బయాస్డ్ ఫీలింగ్, ఏమంటారు, మా అన్న ఫీలింగ్ ఉంది సత్య విషయంలో నాకు. అండ్
ఎంత మంచి యాక్టర్ అన్నది మనందరికీ తెలుసు. అండ్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపసి చూసినప్పుడు కూడా నేను వెంకటేష్ కూడా చెప్పాను, అండ్ సత్య కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాను. అలాంటి ఒక రీమేక్లో అంత సోల్ మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. అలాంటి పర్ఫార్మర్ లేకుండా అది వెంకటేష్ మహా అయినా సరే క్రియేట్ చేయడం కష్టం. సో ఐ వాజ్ బ్లోన్ అవే. అండ్ మేబీ ఆ టైంలో కనుక థియేటర్స్ ఉండుంటే, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాకుండా ఉంటే, సత్య ఒక ఆల్రెడీ నటుడుగా ఒక గ్రేట్ యాక్టర్గా తన జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఒక స్టార్గా కూడా జర్నీ స్టార్ట్ అయిపోయి ఉండేది అప్పుడే. అయితే అది ఐ థింక్ అది తిమ్మరసుకు రాసి పెట్టుందేమో. సో ఇన్ని రోజులు సో ఐ హోప్ ఇట్ స్టార్ట్ విత్ తిమ్మరసు అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, ఇది సమయం సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ ఐ థింక్ థియేటర్లో సినిమా చూడటం ఈజ్ అవర్ కల్చర్ అని ఎందుకంటున్నానంటే, ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు వేరే దేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ నాన్న చూడటానికి వెళ్తారు, మన అమ్మ నాన్న తీసుకుని సినిమాకి వెళ్తాం. వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు, మన ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకి వెళ్తాం. బోర్ కొడితే బార్కి వెళ్తారు, మనం బోర్ కొడితే బార్కి వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్తాం. సో థియేటర్లో సినిమా చూడటం అనేది మన బర్త్ రైట్, అది మన బ్లడ్లోనే ఉంది. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేస్తారు, అన్నిటికంటే లాస్ట్లో థియేటర్లు తెరుస్తారు. హెల్త్ చాలా ఇంపార్టెంటే, హెల్త్ జాగ్రత్తగానే ఉండాలి, నేను అది కాదనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, జెన్యున్గా మనం చూస్తున్నాం బయట, అది కరోనా అంటే ఏంటో అన్నీ తెలుసు మనకి. నిజంగా చాలా ప్లేసులు కంటే, అంటే అందరికీ ఓపెన్ చేసేసి పెట్టిన చాలా ప్లేసుల కంటే థియేటర్స్ ఆర్ ద సేఫెస్ట్. ఎందుకంటే అందరం ఒక థియేటర్లో కూర్చొని ఒకవైపే చూస్తాం, ఒకరితో మాట్లాడుకోం. అందరూ మాస్క్లను రూల్స్ ఆల్రెడీ పెట్టేశారు. అండ్ ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తాం, అండ్ ఆల్రెడీ ప్రికాషన్స్ కూడా బయట పెట్టుకుంటారు. బయట పబ్లు, రెస్టారెంట్లు, ఇలాంటి చాలా ప్లేసుల్లో అందరూ మాస్కులు పక్కన పెట్టేసి పెద్దగా మాట్లాడుకుంటారు. అలాంటి చోట్ల చాలా డేంజర్ యాక్చువల్లీ. నేను ఇలా అని చెప్పేసి నేను అది క్లోజ్ చేయకూడదు, లేదంటే ముందే ఓపెన్ చేసి అలా అనట్లేదు, అన్నిటితో పాటే చేయొచ్చు కదా అంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ అంటే ఈరోజు ఇది మాట్లాడుతున్నాను అని, నా టక్ జగదీష్ రిలీజ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నానని ఎవడైనా కామెంట్ చేస్తారేమో, దాని గురించి కాదు. ఎందుకంటున్నానంటే ఇది నాని కాదు మాట్లాడుతుంది, మనం ప్రేక్షకులం. ఐ థింక్ వీ హ్యావ్ దట్ బాండ్ విత్ థియేటర్స్ అంటే మనకి ఆ స్పెషల్ ప్లేస్లో ఉంది మన లైఫ్లో. మన ఇంటి తర్వాత ఎక్కువసేపు మనం ఎక్కడ గడిపాం, థియేటర్స్లో గడిపాం ఇంతకాలం. సో ఐ థింక్ మన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ థియేటర్స్కి వెళ్తే నిజంగా ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. బికాస్ థియేటర్స్ అనేది మాట్లాడుకునేది కాదు, మాస్క్ తీయాల్సిన అవసరం లేదు, ఒక సినిమాని ఎంజాయ్ చేసి వస్తాం. అండ్ సినిమా మనకి ఒక ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ అనేది ఒక ఆర్ట్ ఫామ్స్, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ పుష్కలంగా ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ దేశాల్లో పీస్, హార్మనీ, హ్యాపీనెస్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్, అండ్ మనకి పర్టికులర్గా మన దేశంలో సినిమాకి మించిన ఎంటర్టైన్మెంట్ లేదు, మనకి బయటికి వెళ్ళడం అంటే సినిమాకి వెళ్ళటమే. అండ్ ఐ విష్ సినిమా అండ్ ఇప్పుడు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది హీరోల గురించి, డైరెక్టర్ల గురించి, ప్రొడ్యూసర్ల గురించే కాదు, ప్రేక్షకుల గురించి. అండ్ ఎట్ ద సేమ్ టైం థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, సినిమా మన థియేటర్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొజెక్టర్ ఆపరేటర్ల దగ్గర నుంచి, టికెట్ కలెక్టర్ల దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ల దగ్గర నుంచి, క్యాంటీన్ల నుంచి, ఆ థియేటర్ చుట్టూ ఉండే షాపుల వాళ్ళ నుంచి, ఇలా చాలామంది లైఫ్స్ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి. సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా హీరోల గురించి, ప్రొడ్యూసర్ల గురించే మాట్లాడతారు, కానీ అందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ థియేటర్లు మూసుకుపోయినాయి అన్న ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు సినిమాలు, బడ్జెట్లు, టికెట్ రేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్, నేను ఇక్కడ అని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మన అందరూ అక్రాస్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఐ హోప్ దిస్ చేంజెస్ సూన్. ఎందుకంటే
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోళ్ళు, డీజిల్లు, కూరగాయలు. మనకు నిజంగా ఎవరైతే ప్రజలకి చాలా అవసరం ఉన్న ప్రతిరోజు అవి లేకపోతే గడవదనుకున్న అన్నవేమో ధరలు పెరిగిపోతున్నాయి. అండ్ మనం సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి. అండ్ అది చాలా చిన్న ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం అనేది అవును, ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంటున్న వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ సినిమా. ఐ డోంట్ నో ఎందుకో ఫ్లోలో వచ్చేసింది ఈ టాపిక్ మాట్లాడుతున్నందుకు క్షమించండి. యా ఐ హోప్ అంటే పరిస్థితుల వల్ల ప్రాసెస్ డిలే అయితే ప్రాబ్లం లేదు, కానీ పరిస్థితుల వల్ల ఒక ఎకో సిస్టమ్ కొలాప్స్ అయిపోతే మాత్రం మన నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి ఆ మూవీ వాచింగ్ ఇన్ దట్ బిగ్ డార్క్ రూమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, అది ఎంత మ్యాజికల్ ఫీలింగో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ మిస్ అవుట్ ఆన్ ఇట్. ఐ హోప్ అది గవర్నమెంట్సా, అది మనం కూడా అందరం కలిసి పూనుకోవాలా, దాన్ని ఎలా చేయాలో నాకు తెలియదు. బట్ ఆ చిన్న మనసులో ఆ బాధ, ఆ భయం అయితే ఉంది. ఐ హోప్ ఇది తొందరగా సాల్వ్ అయిపోయి ఈ థర్డ్ వేవ్ తొక్కతోలు అసలు రాకుండా మళ్ళీ మనం సినిమాలు చూడాలి, తిమ్మరస్తో మొదలెట్టాలి. అండ్ ఈ సంవత్సరం అన్ని సినిమాలు, టక్ జగదీష్, లవ్ స్టోరీ, రిపబ్లిక్, ఆచార్య, రాధేశ్యామ్, RRR, అన్ని ఫిల్మ్స్ని మనం అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ ఐ సెడ్, చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ టీంలో. అండ్ భూపాల్, ప్రవీణ్ ఉన్నావా సినిమాలో? ఉన్నావా? లేట్గా వచ్చావా? ఓకే టు సృజన్ గారు, నాంది లవ్లీ మ్యూజిక్ అండి. అండ్ ఐ లైక్ ద మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. అండ్ టు ద డైరెక్టర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు అవసరం చేయతక్కర్లేదు, అందరూ మీతోనే స్టార్ట్ చేస్తున్నారు. అవసరం, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరుంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్ ఉంటుంది స్క్రీన్ మీద, ఫంక్షన్స్లో కూడా ఈ మధ్య. సో ఆల్ ది హర్ష, రామ్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ అంకిత్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్ ఆల్సో, అండ్ హీఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ హీల్ బి అ వెరీ వెరీ బిజీ యాక్టర్ సూన్. అండ్ ప్రియాంక, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హ్యావెంట్ సీన్ టాక్సీ వాళ్ళ, సారీ రాహుల్, సారీ నీకు కూడా చెప్పాలి, సారీ. సో యా, బట్ I've heard such great things about that film and about you. And even in this film, everybody were saying that you're a stress buster. Yeah. I wish you all the best. I hope this film is a big success for you. And Mahesh and Vamshi, నాకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం నాకు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ మహేష్. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ ఈ 30th తర్వాత రాబోయే సినిమాలన్నిటికీ కూడా తిమ్మరసు అనేది ఒక ఆక్సిజన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇలా చెప్పడమే కాదు, 30th రోజు ఐ వాంట్ టు టేక్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ అండ్ గో వాచ్ తిమ్మరసు. అండ్ ఝాన్సీ కైస్ ఫ్యామిలీ. నేను యాక్టర్ అవ్వకముందు, నేను ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పాను లేదు తెలియదు, నేను యాక్టర్ అవ్వకముందు బిగినింగ్లో ఒకసారి ఎప్పుడో వెళ్ళి అలా కలిసి ఇలా సినిమాల్లో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని కలిశాను. సినిమాలు ఎందుకు నీకు అని చెప్పారు అప్పట్లో. బట్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ షీఈస్ ద మోస్ట్ ప్రౌడ్ అబౌట్ మీ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఐ హోప్ ధన్య ఇస్ డూయింగ్ గుడ్ అక్క. సో యా, వెరీ వెరీ హ్యాపీ. డిడ్ ఐ మిస్ ఎనీవన్? ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీవన్. భూపాల్, మై ఫ్రెండ్, ఈజ్ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో టు ఆల్ ఆఫ్ యూ, టు ద ఎంటైర్ టీమ్, thank you for having me here. It's a pleasure. And again, I'm sorry I got carried away with something very personal about cinema, about theaters ante manandardi kabatti I don't mind at all. So thank you once again. Thanks a lot.